హమాలీ కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గురువారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్ స్టేషన్ మేనేజర్ నరేందర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పోస్టర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. హమాలీ కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గురువారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్ స్టేషన్ మేనేజర్ నరేందర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీస్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పోర్టర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల పైగా బస్టాండ్లో సరుకులు పార్సల్ ఎగుమతి దిగుమతులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఆర్టీసీ గతంలో ఏఎన్ఎల్, ప్రస్తుతం కార్గో ద్వారా సరుకుల రవాణా జరిగే సందర్భంలో ఎగుమతి దిగుమతులు చేస్తున్న హమాలీలకు సరైన కూలీ రేట్లు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థ బుధవారం సాఫ్ట్వేర్ మార్పు చేసి కనీస పార్సల్ రేటు గతంలో 10 రూపాయలు ఉన్న కూలీని 5 రూపాయలకు తగ్గించడం అన్యాయమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ కార్గో పోర్టర్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిపో అధ్యక్షులు కట్టా శంకరయ్య, కార్యదర్శి కొంగ అంజయ్య, కోశాధికారి నరసింహ, హమాలీ మెరుగు యాదయ్య, శివమూర్తి, యాదగిరి, హుసేన్, కృష్ణయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.